వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మన ఇండియా లెవెల్‌లో కూడా అంటే మన భారతదేశం లెవెల్‌లో కూడా ఉగ్రవాదుల దాడి అనేది అది అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయము. అది చాలా దుర్మార్గమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మరి మోడీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మన ఇండియా నుంచి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇండియాను వదిలిపెట్టేసి పాకిస్తాన్‌కెళ్ళిపోవాలని ఒక డెడ్‌లైన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఆ డెడ్‌లైన్ కూడా పూర్తయింది. అదే కాకుండా మరి భారతదేశం నుంచి అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ మీద దాడి చేయడానికి కూడా అన్ని రంగాల్లో కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇవన్నీ కూడా క్లియర్‌గా మనం అడిగి తెలుసుకోవడానికి మన ముందున్నారు మరి ఫారూక్ గారు. నమస్తే అండి. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ ముందుగా మన భారతదేశ ప్రజల మీద అంటే టూరిస్ట్‌ల మీద, అమాయకుల మీద ఉగ్రవాదుల దాడి జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం అని కూడా చెప్తున్నాము. మా హిట్ టీవీ ద్వారా కూడా వాళ్ళకు సంతాపం తెలియజేసుకుంటున్నాము. ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంఘటన మన ఇండియా ఎదుర్కోకూడదు అని కూడా కోరుకుంటున్నాం సార్. దీనిపైన మీ మాటల్లో ఏం చెప్తారు సార్? అందరికన్నా ముందు హిట్ టీవీ ప్రేక్షకులకి, తమరికి అందరికి కూడా నమస్కారం తల్లి. నమస్తే. ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉందో ఈ సంఘటనని ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాను. యెస్. ఖండించడం మాత్రమే కాకుండా ఏదైతే ఇస్లామిక్ ఉగ్రవాదం పేరుతో వీరు చేస్తున్నటువంటి ఏదైతే దౌర్జన్యం ఉందో ఆ! ఇది ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇస్లాం చాలా స్పష్టంగా ఒక 4 విషయాలను తెలియజేస్తుంది. యెస్. నంబర్ 1 ఏంటంటే లా ఇక్రాఫ ఫిద్దీన్ అంటూ, అంటే దీనిలో ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నంబర్ 2, ఏదైతే ఖురాన్ దివ్య గ్రంథం ఏదైతే వచ్చిందో ఈ దివ్య గ్రంథం వచ్చేసి మనకి అవతరించింది కేవలం ముస్లింల సొత్తు ఏమాత్రం కాదు తల్లిది. ఇది యావత్తు మానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథం. యెస్. నంబర్ 3, ఎవరి మీదనైతే నా యొక్క ప్రాణాన్ని, నా యొక్క పిల్లలు, నా యొక్క పూర్వీకులు, నా యొక్క ఆస్తి ఐశ్వర్యం ప్రతి దాన్ని కూడాను తృణప్రాయంగా నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఆయన పేరే కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన పేరు తీసుకునేటప్పుడు పీస్ బి అపాన్ హిమ్ అని చెప్పేసి చెప్తాము. ఆయన యావత్తు ప్రపంచానికి కూడాను యావత్తు మానవాళి కోసం ఆయన పంపించబడినటువంటి వ్యక్తి. నంబర్ 3. నంబర్ 4 వచ్చేసి ఏదైతే ఖురాన్ గ్రంథం ఉందో ఈ ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం 32వ వాక్యంలో చాలా స్పష్టంగా సూరే అల్మైదా అంటారు, ఒక అమాయక వ్యక్తి యొక్క ప్రాణాన్ని హరించడం సర్వ మానవుని యొక్క ప్రాణాలను హరించడమే అని చెప్పేసి, అదే విధంగా ఒక అమాయక వ్యక్తి ప్రాణాలను కాపాడటం సర్వ మానవుని యొక్క ప్రాణాలను కాపాడటమే అని చెప్పేసి. ఇప్పుడు మీరు నాకు సమాధానం ఇవ్వండి, ఈ 4 అంశాలకు వ్యతిరేకంగా స్టూపిడ్ చేశారా, లేకపోతే ఈ 4 అంశాలకు అనుగుణంగా వాళ్ళు చేశారా? వీళ్ళు ఈ 4 అంశాలకు పూర్తిగా వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరించారు కాబట్టి వారికి, ఇస్లాం ధర్మానికి, వారికి ముస్లింలకు ఏంటి సంబంధం అనేది నా యొక్క సూటి ప్రశ్న. ఈ రోజున వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఈ దౌర్జన్యం ఉందో ఈ దౌర్జన్యం వాళ్ళు చాలా 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 దూరదృష్టితో ఒక రకంగా ఏంటంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ మైండ్ గేమ్ ఏంటంటే భారతదేశం ఇంతకు ముందు గతంలో చూసుకుంటే కనుక ఎవరైతే మనకి మొఘళ్ళు పరిపాలించారో దాని తర్వాత మొఘల్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిషర్స్ పరిపాలించారు. బ్రిటిషర్స్ ఏదైతే పెద్ద ఇష్యూని వాళ్ళు పట్టుకున్నారో అదేంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఎందుకంటే మన భారతదేశంలో మతం మత్తుమందు లాంటిది కాబట్టి ఈ మతాన్ని ఆధారం చేసుకొని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, భారతదేశంలో ఒక కుట్ర పన్నుతూ నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి వాడిని కొట్టి, ఇంకోళ్ళకేమో నువ్వు వెళ్ళి ఆప్కే మోడీకు జాకే బోలో అని చెప్పి ఇంకా రకరకాలుగా చేసినటువంటి ఏదైతే ఈ పన్నాగం ఉందో వీళ్ళు ఏంటంటే 100% ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐక్యత ఉందో, ఏదైతే భారతదేశం యొక్క సమగ్రత ఉందో ఈ సమగ్రతపై దెబ్బ కొడదామని చెప్పేసి చూస్తారు. ఈ రోజు కొంతమంది తెలిసి తెలియక అని చెప్పేసి నేను చెప్పను, కానీ మీరు మీ వీడియో స్టార్టింగ్ చేసేటప్పుడు ఇనీషియల్ రిమార్క్స్ లో మా భారతదేశం అన్నారు. అందరికన్నా ముందు మీకు చాలా ధన్యవాదాలు అమ్మా. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా మాధ్యమంలో కానివ్వండి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, మనం వారు పన్నినటువంటి పన్నాగంలో మనం పడకూడదు. భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలకి పాకిస్తాన్ లో నివసిస్తున్నటువంటి ముస్లింలకి ఎక్కడా సంబంధం లేదు. కేవలం పాకిస్తాన్ లో కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 54 కంట్రీస్ మొత్తం కూడా ఒక ఎత్తైతే కనుక ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింల యొక్క పరిస్థితి వీళ్ళన్నిటి మీద కూడాను మెరుగ్గా ఉంది. వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ముస్లిం అని చెప్పేసి ఇక్కడ నివసిస్తున్నటువంటి భారతదేశ ముస్లిం సోదరుడు ఆలోచన చేస్తాడు. మరి ఇటువంటి ఆలోచనని డిఫరెంట్ ఒపీనియన్ ఫామ్ చేసి ముస్లిం హిందూ అని చెప్పేసి ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి వాడు కుట్ర పన్నుతున్నారో దా కుట్రలో మేము భాగస్వాములు అవుతామా, లేదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ వాట్ ఎవర్ మే బి ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, వీ షుడ్ స్టాండ్ బిహైండ్ మిస్టర్ మోదీ, వీ షుడ్ స్టాండ్ బిహైండ్ ద నేషన్. దేర్ ఇస్ ద మ్యాటర్.
యెస్. మీరు మాట్లాడింది 100% కరెక్ట్ సార్. కాదని అనట్లేదు. కాకపోతే ఇక్కడ మన భారతదేశంలో హిందూ, ముస్లిం భాయి భాయి అంటాం. ఖచ్చితంగా. అది అప్పటినుంచి ఆనాటి నుంచి కూడా ఉన్నదే. ఇప్పటికీ కొనసాగుతున్నదే. కానీ ఇక్కడ మన భారతదేశంలో కొంతమంది పాకిస్తానీ వాళ్ళు కూడా వచ్చి అంటే అన్ని దేశస్తులు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు సార్. కానీ అదే విధంగా మన భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. ఎందుకంటే మన భారతదేశానికి జాలి ఎక్కువ కదండీ! అందుకే అలాంటి ఆశ్రయం ఇచ్చినప్పుడు ఇలాంటి దొంగ దెబ్బ తీసిన ఆ ఉగ్రవాదులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఎందుకంటే మన భారతదేశం ముస్లిమ్స్ అంటే చాలా గొప్పగా చూస్తాం మనం. ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది సార్. ఖచ్చితంగా. ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళని బహిరంగంగా ఉరి తీయాలని చెప్పేసి వాళ్ళని నడి రోడ్డుపై నుంచి పెట్టి వాళ్ళు ఏ రకంగా అయితే బుల్లెట్లు పాయింట్ బ్లాంక్ లో పెట్టి కాల్చారో AK-47 తీసుకుని వాళ్ళందరినీ కూడా షూట్ చేసి చంపేయాలని చెప్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు మానవతావాదం పైనే ఒక యెస్. మాయని మచ్చవాళ్ళు. యెస్. ఇప్పుడు కొంతమంది మధుసూదన్ రావు గారు ఎవరైతే వైజాగ్ లో పోయారో హ్మ్. ఆయన మధుసూదన్ రావు గారి భార్య మాట్లాడుతున్నటువంటి మాటలు మేము ఇద్దరం కూడాను చేయి పట్టుకొని బోర్లా పడుకున్నామండి. పడుకుంటే వాళ్ళు వచ్చి అడిగారు. అడిగిన తర్వాత టప్మన్ సౌండ్ వచ్చింది. వీళ్ళు నాకు కాల్చలేదని చెప్పి అనుకున్నాను. కానీ కాసేపు అయిన తర్వాత నా బట్టలు మొత్తం కూడాను తడిచిపోయినాయండి. యెస్. లేచి చూస్తే రక్తంగా ఉంది. నేను అవును. మా ఆయనకి కొట్టారని చెప్పి నేను అనుకోలేదండి అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంటే అసలు తను అసలు భయంతో ఎంత నిజంగా. రోదన అసలు నిజంగా. ఆ అవును. ఆ ఆ హ్మ్. ఏదైతే ఆ తల్లి యొక్క వేదన ఉందో ఆ యెస్. వేదన వర్ణించలేంది. అది వాడు ఎంత వర్ణించడానికి ఎంత దుర్మార్గం అది. ఆ పాప ఎంత ఒక దుర్మార్గము. నిజంగా పాప తండ్రి కోసము విలవిలలాడిపోతుంది సార్. ఏం జరిగింది అని ఆ పాప చెప్తుంటే ఆ ఏడుపు, ఆ భయము, ఆ అమ్మాయి కొన్ని నెలల వరకి కూడా కోలుకోలేదేమో, ఆ భయం నుంచి బయట పడలేదేమో అని ఒక భావన కలుగుతుంది. అదే విధంగా వాళ్ళు చెప్తుంటే మనకే విన్న వాళ్ళకే రక్తం అనేది ఉడికిపోతుందండి. వాళ్ళని అంతే ఏం కదమ్మా వాళ్ళ. చేయాలి అనే విధంగా. అలాంటప్పుడు మీరిక్కడ నేను నీకు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే నిర్మలా గారు, యెస్. యెస్. చెప్పండి. వీళ్ళు హిందువుల్నే చంపాలంటే గనక భారతదేశం రావాల్సిన అవసరం లేదే. హ్మ్. భారతదేశం రావాల్సిన అవసరం లేదే హిందువుల్ని చంపాలంటే గనక. యెస్. పాకిస్తాన్ లోనే ఉన్నటువంటి హిందువుల్ని చంపొచ్చు కదా. హ్మ్. కానీ ఇక్కడే వచ్చి ఎందుకు చంపారు వాళ్ళు? హ్మ్. ఇం ఇక్కడే ఉంది కుట్ర ఆ! కోణం. హ్మ్. కుట్ర అనేది ఇక్కడే ఉంది. ఇక్కడే దాగి ఉంది కుట్ర అనేది. హ్మ్. వారికి కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్ లో అనిశ్చితి తీసుకొని రావడం కాదు. నంబర్ 1. నంబర్ 2, హ్మ్. వీళ్ళు చంపింది 26 మంది హిందువుల్ని కాదమ్మా. హ్మ్. వీరు చంపింది యావత్తు కాశ్మీర్ని చంపేశారు. యావత్తు కాశ్మీరీలను చంపేశారు. హ్మ్. అదేంటండి మీరు ఎలా అనగలరంటే కనుక కాశ్మీరీ యొక్క ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో ఆ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా డిపెండ్ అయి ఉన్నది మీకు పర్యాటక రంగంపై. ఈ పర్యాటక రంగంపై ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని వీరు ఏదో రకంగా దెబ్బతీయాలనేది వీళ్ళ యొక్క కుట్ర. అది యెస్. తీస్తే ఏమవుతుందంటే వాళ్ళకి తినడానికి తిండి ఉండదు. ఎందుకంటే అక్కడ పర్యాటక రంగం తప్పించి వేరే రంగం ఏది కూడాను అభివృద్ధిగా లేదు. అక్కడ హ్మ్. ఎటువంటి కంపెనీలు లేవు, ఏమీ లేదు. హ్మ్. వాళ్ళకి ఏకైక రంగం పర్యాటక రంగం. ఆ పర్యాటక రంగంపై ఎప్పుడైతే దెబ్బ పడిద్దో అక్కడ ఉన్నటువంటి యువకులు వాళ్ళకి ఏదైతే సరి అయినటువంటి ఆర్థిక స్వావలంబన దొరక్క వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఉగ్రవాదులు మళ్ళా వాళ్ళకి 5దో 10దో చేతిలో పెట్టి మళ్ళా ఉగ్రవాదం వైపుకి మొగ్గు చూపిస్తారు. ఈ రోజున మీరు ఒక చెడు జరిగినా కానీ అందులో నుంచి మంచిని ఎత్తుక్కోవాలి అంటారు. ఈ రోజున కాశ్మీరీ ప్రజలు, హ్మ్. కాశ్మీర్ లో నివసిస్తున్నటువంటి ప్రజలు అందరూ కూడాను బయటకు వచ్చి ముక్త కంఠంతో మేము భారతదేశంలో అంతర్భాగము అని యెస్. చెప్పేసి చాలా గట్టిగా వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు. యెస్. ఇది వెల్కమ్ చేయాల్సినటువంటి చాలా పెద్ద అంశం ఇది. అంటే ఒక చెడులో కూడాను ఒక మంచి ఉంటుంది అంటారు. హ్మ్. ఇంతమంది ఈ అమాయక ప్రజల యొక్క ప్రాణాలు బలి తీసుకుంటే తప్ప వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి మానవత్వం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రేమ నిర్మాణాలు బయటికి రాలేదు. ఈ రోజున అక్కడే ఈ 26 మందిలోనే ఆదిల్ హుసేన్ అని చెప్పేసి ఒక 26 సంవత్సరాల యువకుడు. ఆ యువకుడు అతను కూడాను ముస్లిమే. ఆ అవును. ముస్లిం యువకుడు ఏం చేశాడు? కాబట్టి అనేకమైనటువంటి ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను అవును. తృణప్రాయంగా అతను త్యాగం చేసేసాడు. అవును. నంబర్ 1. నంబర్ 2, ఇంకొక వ్యక్తి పేరు వచ్చేసి అతను బీజేపీకి చెందినటువంటి నాయకుడు. అతని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని 11 మందిని అతను కాపాడారు. ఈ హ్మ్. రోజున మొత్తం సోషల్ మీడియాలో కూడాను వీళ్ళిద్దరి గురించి చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళు కూడాను ముస్లింలే కదా. అవును. మళ్ళా వాళ్ళు పాటిస్తుంది ఏంటి, వీళ్ళు పాటిస్తుంది ఏమిటి? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు తల్లి. అయితే ఈ ఇక్కడ ఉగ్రవాదం ఆ! ఏంటంటే ఒక రకంగా
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం ఆ టాపిక్ లోకి వెళ్తే ఏమవుతుందంటే 2002లో జరిగినటువంటి ఏదైతే ఊచకోత ఉంది అందులో ఎవరిని చూసి పంపారు, లేకపోతే నిన్నగాక మొన్న మణిపూర్ లో జరిగినటువంటి అంశం ఉంది, అవును. అందులో కేవలం క్రైస్తవులనే ఎందుకు టార్గెట్ చేశారు, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు వస్తాయి. కాబట్టి మనం ఇదంతా ఈ డిస్కషన్ లోకి వెళ్ళటం అనేది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నాకు తెలిసి ఒకటే, భారతీయులం, ఇండియన్స్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. Yes. అయితే ఇక్కడ వచ్చి ఎక్కడ అనుమానాలు వస్తున్నాయంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మీరు హిందువా ముస్లిమా అని అడిగి చెక్ చేసుకొని వాళ్ళని షూట్ చేశారు చూసారా? ఇక్కడ అంటే పాకిస్తాన్ ఇండియాలో ఉన్న ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తానీలకి సపోర్ట్ చేస్తున్నారా అనే అనుమానాలు అయితే చాలా భారీ ఎత్తున మనకు తెలుస్తూ ఉంది. అనుమానాలు కలుగుతూ ఉన్నాయి సార్. అందుకే ఇక్కడ హిందూ ముస్లిం అని చెప్పేసి తేడాలు జరుపుతూ మతపరంగా కూడా కొన్ని విద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? దీనికి నేను ఒకటే చెప్తానమ్మా, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఏకైక దేశం ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచం మొత్తంలో కూడా ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, క్రిస్టియానిటీ కంట్రీస్ ఉన్నాయి, లేకపోతే జీవిష్ కంట్రీస్ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడాను అన్ని మతాల యొక్క ప్రతి 30 కిలోమీటర్లకి మా యొక్క ఆచార ఆహార్య వ్యవహారాలు ప్రతిదీ కూడా మారిపోతుంటాయి. మా యొక్క ఆహారపు అలవాట్లు వేరేగా ఉంటాయి. మేము తినే తిండి వేరే రకంగా ఉంటుంది, మీరు వేసుకునే బట్ట వేరే రకంగా ఉంటుంది, మా యొక్క మాట తీరు వేరే రకంగా ఉంటుంది, మా యొక్క యాస వేరే రకంగా ఉంటుంది. అంటే ఇంత డిఫరెంట్ గా మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు. మరి ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, ఏదైతే గార్డెన్ ఉందో ఆ గార్డెన్ కేవలం ఒకే రంగు పూలతో ఉంటే కనుక దానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత వేరు. కానీ అనేకమైనటువంటి రంగులు ఉన్నటువంటి ఒక గార్డెన్ ఉంటే కనుక అందరి చూపు కూడా అటువైపు ఆకర్షిస్తుంది. అటువంటి దేశం మా భారతదేశం. కాబట్టి ఈ భారతదేశం యొక్క సమైక్యతను, సమగ్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందులో కనుక ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ ఎవరు ఎటువంటి తప్పు చేసినా గానీ దాన్ని మనం ఖచ్చితంగా కూడాను లేవతీయాల్సినటువంటి అవసరం ఉంది, దానిపై మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని ఖండించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పి నా యొక్క మాటల్ని ముగిస్తాను తల్లి. ఈ ప్రపంచం మొత్తంలో కూడాను ఈ ముస్లింలు ఎక్కడ సేఫ్ గా ఉన్నారు, వారి యొక్క ఆహార వ్యవహారాల్లో గత 11 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఆక్షేపణలు ఉన్నా కూడా కానీ ఈ దేశం యొక్క గొప్పతనం, నేను ఇంత సంతోషంగా ఇక్కడ ఉన్నానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఇన్ ద సెన్స్, మిమ్మల్ని నిన్న మీతో నేను ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం మాట్లాడడం మొదటిసారి. కానీ నా యొక్క మెజారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారు నన్ను అక్కడ చేర్చుకున్నారు కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ సోదరుల యొక్క గొప్పతనం. అదే విధంగా ఎవరైతే మెజారిటీ సోదరులు ఉన్నారో వాళ్ళని మేము దగ్గరికి తీసుకున్నాం కాబట్టి మేము ఈ రకంగా ఏంటంటే అన్నాదమ్ముల్లాగా, లేకపోతే అక్క చెల్లెల్లాగా, లేకపోతే బామరుదుల్లాగా ఈ రకంగా ఆప్యాయతో ఎంతో ఒక ప్రేమతో పంచుకుంటూ మనం మా యొక్క జీవితాల్ని గడుపుతున్నాం. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి అనేక మంది కుట్రలు పన్నుతారు. నేను దయచేసి ప్రతి ఒక్కరితో కూడా మీ మీడియా మాధ్యమం ద్వారా కోరేది ఒకటే, ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు మీరు ఎలా ఉంటారో మీరు అలాగే ఉంటారు, నేను ఎలా ఉన్నాను నేను అలాగే ఉంటాను. మీ యొక్క ఆచార ఆహార్య వ్యవహారాల్లో నేను తలదూర్చను, నా యొక్క ఆచార ఆహార్య వ్యవహారాల్లో మీరు తలదూర్చరు. మిమ్మల్ని నేను గౌరవిస్తాను, నన్ను మీరు గౌరవిస్తారు. ఇది సెక్యులరిజం యొక్క నిజమైనటువంటి నిర్వచనం. ఖచ్చితంగా సార్. చివరిగా ఒకటే సార్ మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, మరి మనకు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు మన దేశంలో ఉన్న పాకిస్తానీలు కొంతమంది మేము వెళ్ళిపోము అని చెప్పేసి కూడా చెప్తున్న తరుణాలు చూస్తున్నాము. అంటే మన ఇండియా నుంచి వాళ్ళను పంపించడం కరెక్ట్ అంటారా? లేకపోతే ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులను కానీ వాళ్ళ ఆగడాలను కానీ అరికట్టడానికి మోదీ గారు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? When it comes to the security of nation, nothing should be compromised. ఆవగింజంత కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం అయితే చెప్తాను, నేను మీ ఇంటికి వస్తే తల్లి నన్ను కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారా? ఖచ్చితంగా కదా. ఎందుకు? ఆ ప్రేమ ఆప్యాయతలో ఈ దేశం యొక్క గొప్పతనం. వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మేము మా దేశంకి తిరిగి వెళ్ళము అని చెప్పేసి చెప్తున్నారంటే ఇది కూడా ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశం వాళ్ళకి అంతగా ఆదరించింది కాబట్టి వాళ్ళు వెళ్ళము అంటున్నారు. నేను పెద్ద విషయం కాదు కానీ నాకు అనిపించేది మీకు తెలియజేస్తున్నాను, మీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. పాకిస్తాన్ కనుక ఇదే విధంగా చేస్తూ ఉంటే కనుక అతి త్వరలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు, ఇప్పుడు సామాన్య ప్రజలకు వాళ్ళకి ఏం తెలుసమ్మా, సామాన్య ప్రజలు వాళ్ళకి పాపం వాళ్ళకి 3 పూట్ల దీనికోసం వాళ్ళు కింద పైన పడి కష్టపడుతూ ఉంటారు.
ఇప్పుడు అలాంటి అటువంటి ప్రజలు సామాన్యులు సైతం కూడాను ఉమ్. మాకు ఈ ప్రత్యేకమైనటువంటి పాకిస్తాన్ దేశం అవసరం లేదు, మేము ఇండియాలో కలిసిపోతామని చెప్పినా గానీ చెప్తారు. అలా అటువంటి బానిస భయం దౌర్భాగ్యపు పట్టుకుందేమో పరిస్థితి వాళ్ళకి. ఉమ్. పాకిస్తాన్ ది రాబోతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అంటే పాకిస్తానీలకు మరి అదే భయం పట్టుకోబోతుందేమో సార్. నేను చెప్పిన మాట ఏంటంటే, ఏదైతే అఖండ భారతదేశం ఉందో ఆ అఖండ భారతదేశం వైపుకి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని సైతం అఖండ భారతదేశం వైపుకి మా మోదీ గారు అడుగులు వేస్తే కనుక ఆయన అడుగుల్లో మడుగులు ఎత్తడానికి అందరికన్నా ముందు ఈ దేశంలో నివసిస్తున్నటువంటి 20 కోట్ల మంది ముస్లింలు ఆయనతో పాటు కలిసి అందరికన్నా ముందు వరుసలో నిల్చుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ చూసారు యూ అమ్మా. మరి ఫరూక్ గారు ఏం చెప్పారో, మన భారతీయులం అంతా కూడా మన ఇండియాలో హిందూ ముస్లిం ఎప్పుడు బాయిగానే ఉంటాము. మా మతాలను మీరు గౌరవిస్తారు, మీ సాంప్రదాయాలను మేము గౌరవిస్తాం కాబట్టి పాకిస్తాన్లు చేసిన ఉగ్రవాదంలో ఈ విషయంలో మాత్రము 1% కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు, అవ్వకూడదు కూడా. ఏ మాత్రం కూడా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే. చనిపోయిన అమాయకులందరి ఆత్మశాంతికి చేకూరడానికి మనం ప్రతీకారం అనేది తీర్చుకోవాల్సిందే అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనతో చర్చించినందుకు ముఖ్యంగా ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హిట్ టీవీ ద్వారా. మరి మనం కూడా చూస్తున్నాం కదా, ఖచ్చితంగా మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మనందరం కూడా ఒక్కటయ్యే రోజు వచ్చింది, భారతీయులం అంతా కలిసి పోరాడే రోజు వచ్చింది. ఎందుకంటే ఓపిక అనేది ఇంకా నశించిపోయింది. ఇప్పుడు ఓపిక పట్టే సమయం కాదు, ఇప్పుడు ఉజృంభించాల్సిన సమయం వచ్చింది. అందుకే ఉద్యమానికి అందరం కూడా తోడై పోరాడడానికి ముఖ్యంగా మేము ముస్లింలందరం కూడా ముందుగా నిలబడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా హిట్ టీవీ ద్వారా కూడా అదే కోరుకుంటున్నాము. మేము కూడా చెప్పదలుచుకున్నాము, ఈ రోజున భారతీయులందరూ ఒక్కటవ్వాలి, ఒక్కటయ్యి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం హిట్ టీవీ ద్వారా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.